కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సర్కార్ కాదు సర్కస్ అని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ మంత్రులందరూ పోలీసు వ్యవస్థ నడుపుతున్నారని, పేదల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్తామంటున్న కేటీఆర్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం అదేవిధంగా మాత్రం ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో మాత్రం ఒక పక్క ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా మాటలు సవాల్ విస్తున్న ఆ సిచ్యువేషన్ కల్పిస్తుంది. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. అయినా ఇప్పటివరకు లగ్జరీకి సంబంధించినంత మాత్రం బాధితులు తెలంగాణ భవన్కి వచ్చారు. వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు? వాళ్ళ పక్షాన ఇవాళ 21 మంది ఎవరైతే జైలు పాలయ్యారో వాళ్ళందరి తరపున న్యాయ పోరాటం మేమే చేస్తాము. వాళ్ళకి ఈ పోరాటం ముగిసేదాకా, లాజికల్ కంక్లూషన్ వచ్చేదాకా, వారికి న్యాయం జరిగేదాకా వారికి అండగా మా పార్టీ ఉంటుంది. మొదటి రోజు నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చిన నాటి నుంచి, తెలంగాణ భవన్కి వచ్చిన నాటి నుంచి మూసీ బాధితులకే కానీ, హైడ్రా బాధితులకే కానీ, ఆటో కార్మికులకే కానీ, ఆశా వర్కర్లకే కానీ, వాళ్ళ లగిచర్లలో ఉండే ఈ గిరిజన రైతులకే కానీ మా పార్టీ అందరికీ అండగా ఉన్నది. ఇది నిజంగా చెప్పాలంటే తెలంగాణ భవన్ ఇవాళ ఈ రాష్ట్రంలోని పీడిత తాడిత వర్గాల ప్రజలందరికీ కూడా పెద్ద దిక్కుగా మారింది. కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా వారికి కూడా అండగా ఉంటుంది. అంటే ఇప్పటికే మాత్రం దీని వెనకాల కుట్ర కోణం ఉంది, కేటీఆర్ హస్తం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కుట్ర స్పష్టంగా ఉంది. కుట్ర ఎవరిది అంటే రేవంత్ రెడ్డి గారిది. దీనికి ఈ ప్రజల నిరసనకి రాజకీయ రంగు పులిమి ఏదో ఒకటి చేసి తిమ్మిని బమ్మిని చేసి వాళ్ళ భూములు కొట్టేయాలనే కుట్ర, ఆ భూములను అల్లుడు గారికి, అనుమల తిరుపతి రెడ్డి గారికి ఇవ్వాలనే కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు తప్ప మాకు కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్ ఏంటి అంటే, ఒకవైపు కలెక్టర్ గారు దాడి జరగలేదంటున్నారు, ఎస్పీ గారు దాడి జరిగింది, దాడి వెనుక కుట్ర అంటున్నారు. అసలు జిల్లాలో ఉండే ఇద్దరు ముఖ్యమైన ఉన్నతాధికారులు ఒకరితోనొకరు కనీసం సయోధ్య కూడా లేదు, వాళ్ళిద్దరికే శృతి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ నేను ఒకటే అడుగుతున్నా, మీరు సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా తెలుసుకోమని కోరుతా ఉన్నాను. అంటే ఇందులో మాత్రం మొదటి ముద్దాయి కేటీఆర్ అని చెప్పేసి కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా కాసేపటి క్రితం ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పోలీస్ పని అంతా కూడా మంత్రులు చేస్తున్నారు. పొంగులేటేమో బాంబులు పేలుస్తానే అరెస్టుల డేట్లు చెప్తున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్, ఆయన కూడా ముద్దాయిలను ఆయననే ఖరారు చేస్తున్నాడు. ఇక మరి జడ్జిలు ఎందుకు, కోర్టులు ఎందుకు, పోలీసు వాళ్ళు ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళకి మొత్తం అప్పచెప్తే వాళ్ళే శిక్ష ఎవరికి వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎప్పుడు జైల్లో పెట్టాలి, వాళ్ళే ఖరారు చేస్తే అయిపోద్ది కదా. రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు మూసీకి సంబంధించిన 1,50,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తామని మేము ఎక్కడ చెప్పలేదని చెప్పి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు చెప్తున్నారు. దీనిపైన బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటివరకే పోరాటం చేస్తున్నారు, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ముఖ్యమంత్రి గారికి, ఆయన మంత్రివర్గానికి సిగ్గు లజ్జా ఉంటే మీరు చేసిన వ్యాఖ్యలు ఒకసారి తిరిగి చూసుకోండి. మీరే కదా గోపన్నపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా 1,50,000 కోట్లు అని చెప్పింది. ఆ తర్వాత మీరు విడుదల చేసిన రిపోర్టే తెలంగాణ గ్రోత్ స్టోరీ అని ముఖ్యమంత్రి స్వయంగా విడుదల చేసిన రిపోర్ట్లోనే, వాళ్ళ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్లోనే 1,50,000 కోట్లు అనే నెంబర్ అక్కడే ఉంది. అరే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్న విషయం కూడా తెలియదు. అది దరిద్రం ఈ ప్రభుత్వంతో. అందుకే ఈ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడాలో మాకు కూడా తెలియట్లేదు. అంటే ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ అన్న అక్కడ వెళ్లి అక్కడ బాధితులకు సంబంధించిన కావచ్చు, అక్కడ మాట్లాడే మాటలను ఏ విధంగా వస్తారు? ఇది ఇందిరమ్మ పాలన కదా, ప్రజాపాలన. కాబట్టి వార్డు మెంబర్ కూడా కానీ, కౌన్సిలర్ కూడా కానీ, సర్పంచ్ కూడా కానీ, ఎంపీటీసీ కూడా కానీ, ఒక సన్నాసి 200 మంది బలగంతో ఇవాళ ఆ ఊర్ల మీద పడి స్వైర విహారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత. అంటే ఒక ఎస్పీగా కావచ్చు, అదేవిధంగా కలెక్టర్గా మాత్రం ఇద్దరి వర్షన్ ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏ విధంగా ఉంటుంది? ఇది సర్కారు కాదు, సర్కసు. దీన్ని నడుపుతున్న ఒక టర్కీలో ఒక పెద్ద సామెత ఉంది, ఎలెక్ట్ క్లౌన్ ఎక్స్పెక్ట్ సర్కస్. అంటే ఒక క్లౌన్ ని, ఒక విదూషకుడిని ఎంచుకుంటే సర్కసే ఉంటుందని. నిజంగానే తెలంగాణ ఒక విదూషకుడి చేతిలో, ఇవాళ పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది పాలన. కాబట్టి సర్కసే నడుస్తా ఉంది. ఎస్పీకి, కలెక్టర్కి సయోధ్య లేకపోతే ఇంక అంతకంటే మేము ఏం చెప్పాలా వారి గురించి? దీంతో పాటుగా ఇప్పటివరకే కేటీఆర్ మాత్రం అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అరెస్ట్కి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి కాదు, పేద వర్గాల రైతుల కోసం, గిరిజన రైతుల కోసం పోరాటాల్లో, ప్రజాస్వామిక పోరాటాల్లో పాల్గొని ఇదివరకే తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయిన వాళ్ళు రేపటి రోజున ఒక్కసారి కాదు, పేదల కోసం, తెలంగాణ ప్రజల కోసం 100 సార్లు అరెస్ట్ కావడం కూడా రెడీ. అంటే రైతుల పక్షాన మాత్రం బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తామని చెప్పింది. ఆ పోరాటాలు వచ్చే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పటివరకే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా మాత్రం రైతులకు అందరినీ సిచ్యువేషన్. అన్ని పటాకులు ఒకరోజు కలిస్తే ఎట్లా? ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం, మళ్ళీ తొందరలో మిగతా విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఇది ఇప్పటివరకు మాత్రం ఒక పక్క మాత్రం ప్రజల పక్షాన మాత్రం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్ళడానికి మాత్రం సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆ తెలుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గవర్నమెంట్ రాజుతో ప్రవీణ్, నిజం టీవీ, తెలంగాణ భవన్.